కీర్తనల గ్రంథము 34వ కీర్తన చదువుకుందాం. అందరం కలిసి కీర్తన గ్రంథము 34వ కీర్తనలో కొన్ని వచనాలు మనము మార్చి చదువుకుందాం. మొదటి 10 వచనాలు మార్చి మనం చదువుకుందాం. 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మూడవ వచనం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఐదవ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఏడవ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవ, మహోన్నతుడు అయిన మా ప్రభువ, ఉదయకాల సమయంలో మీ మందిర ఆవరణంలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన 34వ కీర్తన ద్వారా మీ గొప్పతనాన్ని, మీ యొక్క ఔన్నత్యాన్ని గ్రహించగలిగినట్లుగా మాకు మీరు సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా హృదయపూర్వకమైన ఆరాధన అయినా మేము మీకు అర్పించినట్లుగా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి, ఆమేన్. 34వ కీర్తనలో దావీదు దేవుని గురించి ఒక మాట, లేకపోతే దేవుని యొక్క గుణ లక్షణాలను ఎరిగి దావీదు ఒక మాట చెప్పినట్లుగా ఈ 34వ కీర్తనలో మనం చూడగలుగుతాం. ఆ మాట ఎక్కడ ఉంది అంటే 8వ వచనంలో ఉందండి. చూడండి, 8వ వచనం ఏమని రాయబడింది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. దావీదు దేవుని గురించి ఆయన తెలుసుకున్న అనుభవాన్ని ఏమని రాస్తా ఉన్నాడు అంటే, యెహోవా ఉత్తముడు. ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ ఈజ్ గుడ్, ఉత్తముడు అనే దగ్గర మంచివాడు అనే మాట ఉపయోగించబడినట్లుగా మనం చూస్తాం. ఈ కీర్తనలో కూడా కొన్ని వచనాలలో మంచి అనే మాట రాయబడినట్లుగా మనం చూడొచ్చు. చూడండి, అంటే గుర్తుపెట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అని చెప్తాను. 8వ వచనంలో ఉంది దేవుడు మంచివాడు అనే మాటను, ఉత్తముడు అనే మాటను దావీదు ఉపయోగిస్తూ ఉన్నాడు. 10వ వచనంలో కూడా ఉంది. చూడండి, మనం చూస్తే గనక ఏ మేలు అనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో గుడ్ అనే మాట ఉపయోగించబడింది. ఉత్తముడు అన్న దగ్గర లార్డ్ ఈజ్ గుడ్ అనే మాట ఉపయోగించబడింది. మేలు అనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో గుడ్ అనే మాట ఉపయోగించబడింది. ఏ మేలు అనే దాన్ని మనం చూస్తాం. 8వ వచనంలో దేవుని యొక్క మంచితనాన్ని గురించి చెప్పబడింది. 10వ వచనంలో చెప్పబడింది. 12వ వచనంలో కూడా దేవుని మంచితనాన్ని గురించి చెప్పబడినట్లుగా మనం చూస్తాం. చూడండి ఏమని వ్రాయబడిందో. 12వ వచనాన్ని మనం చూస్తే, మేలు నొందుచు, మేలు అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో ఉపయోగించబడిన మాట గుడ్, మేలు నొందుచు.
తర్వాత 14వ వచనంలో చూడండి, కీడు చేయుట మాని మేలు చేయము. మరలా గుడ్, మేలు అనే దగ్గర గుడ్ అనే మాట మనం తీసుకోవచ్చు. అంటే ఈ కీర్తన అంతా కూడా దావీదు రాస్తూ దేవుడు ఉత్తముడు, దేవుడు మంచివాడు అనే మాటను దావీదు ఉపయోగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు వాస్తవానికి ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. ఏ సందర్భంలో ఈ కీర్తన ఆయన వ్రాసాడు అనే దాన్ని మనం తెలుసుకోవడానికి ఇక్కడ మాటను చదువుదాం. 12వ వచనాన్ని చదువుదాం. 21వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతురాజైన ఆకీషునకు బహు భయపడెను. అంటే దావీదు వెళ్ళిన పరిస్థితులు ఏమని వ్రాయపడ్డాయి అంటే బహు భయపడెను అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి దావీదు పారిపోయి ఒక గుహలోనికి వస్తాడు, అదుల్లాము అనే గుహలోనికి వస్తాడు. ఆ గుహలోనికి వచ్చి తాను తప్పించబడిన తరువాత దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తన రాస్తూ ఉన్న దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా ఉత్తముడు అనే మాటను దావీదు ఉపయోగిస్తూ ఉన్నాడు. దేవుడు మంచివాడు అనే దానితో దావీదు ఆగిపోక దావీదు ఏం చేస్తూ ఉన్నాడు అంటే చూడండి, మొదటి వచనంలో మనం చూస్తే 34వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే ఏమని రాయబడింది, నేనెల్లప్పుడూ యెహోవాను, అంటే ఈ మంచి దేవుణ్ణి లేకపోతే ఈ ఉత్తముడైన దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ ఏం చేస్తాను? నేను చెప్పండి, ఎల్లప్పుడూ ఏం చేస్తాను నేను అంటే బహుశా 24 అవర్స్ టైం అనుకోండి, ఒక డేకి 24 గంటలు అయితే మెజారిటీ ఆఫ్ టైం లేకపోతే మ్యాక్సిమం టైం తను దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగించాడా అంటే అలాగే ఇక్కడ వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఆ వచనంలోనే 34వ కీర్తనలోనే మొదటి వచనంలోనే దావీదు ఈ ఉత్తముడైన దేవుని గురించి లేకపోతే ఈ మంచివాడైన దేవుడి గురించి నేను ఎల్లప్పుడూ కీర్తిస్తాను అని చెప్పి ఇంకొక మాట కూడా ఆ వచనంలో రాశారండి. చూడండి, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. చాలాసార్లు ఎవరి కీర్తి ఉంటుంది? మన నోట మన కీర్తే ఉంటుంది. రైట్, అవునా కదా? మన ఇంటి పేరు గురించి చెప్పమానండి, మన ఫేస్ బ్రైట్గా వస్తుంది. మన బలం గురించి చెప్పమానండి, ఎగ్జైట్మెంట్తో చెప్తాం. మనకున్న వాటి గురించి చెప్పమానండి, లిటిల్ బిట్ ఎంతూసియాస్టిక్గా చెప్పడానికి ట్రై చేస్తాం. కానీ దావీదు ఇక్కడ ఏమన్నాడంటే, నా నోట ఎవరి కీర్తి ఉంటుంది? చెప్పండి, ఎవరి కీర్తి? ఆయన కీర్తి. ఇలా దావీదు దేవుడు ఉత్తముడు అని చెప్పడానికి లేకపోతే ఆయన కీర్తి నా నోట ఉంటుంది ఎప్పుడు అని చెప్పడానికి దావీదు యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడు? బహుశా దావీదు యొక్క పరిస్థితి గురించి మనం మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో చదివాము. అది కష్టతరమైన సమయం, డిఫికల్ట్ సిచ్యువేషన్స్. బహు భయము నొందెను అనే మాటను మనం చూస్తాం. తర్వాత దావీదు ఆ గుహలోనికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితులను మనం చూస్తే హార్డ్ టైమ్స్, కష్టమైన సమయాలు, డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నాడు, హార్డ్ టైమ్స్లో ఉన్నాడు. మూడవది హెల్ప్లెస్. తనకి ఏం జరగబోతా ఉంది అనేది కూడా తను ఆ పరిస్థితులు ఎరగనప్పటికీ హెల్ప్లెస్గా ఉన్నప్పుడు ఆయన ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నట్లుగా, ఆ అనుభవాల గుండా వెళ్ళి ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నట్లుగా మనకిక్కడ అర్థమవుతూ ఉంది. దేవుడు దావీదుకి ఏమై ఉన్నాడు అనే దానిని మనం 4 మాటలు ఈ ఉదయకాల సమయంలో చూడడానికి ప్రయత్నం చేద్దామండి. 34వ కీర్తనలో నుంచి 4 మాటలు క్లుప్తంగా మనం చూసుకుని ముగించడానికి మనం ప్రయత్నం చేస్తాం. 34వ కీర్తన
4వ వచనంలోనికి వద్దాం అందరం కలిసి. 4వ వచనం 2వ భాగాన్ని చదువుదాం అందరం కలిసి. 34వ కీర్తన 4వ వచనం 2వ భాగం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. ఇందాక మనం అక్కడ చదివాం కదా, మొదటి సమూయేలు గ్రంథం 21లో బహు భయపడాను అనే మాటను అక్కడ మనం చదివాము. దావీదు అదే మాట యాజ్ ఇట్ ఈజ్గా మరలా ఇక్కడ రాస్తా ఉన్నాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. ఏమండి, ఆందోళన కొంచెం పెరిగితే భయం అవుతుంది, ఇంకా భయం ఇంకా పెరిగింది అనుకోండి కృంగుదల అవుతుంది. ఇంకా ఇటువంటి పరిస్థితుల గుండా దావీదు వచ్చినప్పుడు దావీదు ఏమని రాస్తా ఉన్నాడంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన విడిపించాడు. ఆయన ఉత్తముడైన దేవుడు, అందుకే ఆయన కీర్తి నా నోట ఉంటుంది అనే మాటను దావీదు ఉపయోగిస్తూ ఉన్నాడు. భయంలో నుంచి మాత్రమే కాదండి దావీదును విడిపించింది, ఇంకొక మాట కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది చూడండి. 6వ వచనంలో 2వ మాట, 6వ వచనంలో 2వ మాట, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. ఒకటి భయము, రెండవది శ్రమలన్నిటిలో నుండి దేవుడు తన మంచితనాన్ని ఈ ఈ ఈ భయపడే పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్న దావీదు యొక్క జీవితంలో దేవుడు చూపించాడు. తన మంచితనాన్ని దేవుడు దావీదు యొక్క జీవితంలో శ్రమకరమైన పరిస్థితి గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు చూపించినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, ఆయన ఉత్తముడు అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కదండి, ఇంకొక మాట కూడా దావీదు ఈ కీర్తనలో రాశాడు. ఒకటేమో భయము అనే మాటను చూసాం, భయాలన్నిటిలో నుంచి తప్పించాడు అనే మాటను చూసాం. రెండవది శ్రమలన్నిటిలో నుండి తప్పించాడు అనే మాటను రాశాడు. కొద్దిగా దగ్గరగా ఉండే ఇంకొక మాటను కూడా రాశాడండి. 34వ కీర్తనలో చూడండి అందరం కలిసి. 19వ వచనంలో మనం చదివితే ఏమని వ్రాయబడి ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు, వాటన్నిటిలో నుండి కూడా విడిపించేది దేవుడు తన మంచితనాన్ని తన ప్రజల ఎడల భయాలలో చూపించాడు, శ్రమలలో చూపించాడు, ఆపదలలో చూపించాడు. ఒకవేళ మీ దగ్గరికి నేను పుస్తకం తీసుకుని వస్తే నీ భయాన్ని దేవుడు తొలగించాడా, నీ శ్రమను తొలగించాడా, నీ ఆపదను తొలగించాడా అంటే నాకు తెలిసి మినిమం మీరు ఒక 10 పేజీలు చెప్తారేమో. ఉదయకాల సమయంలో దేవా మంచితనం కలిగిన మీరు, ఉత్తముడైన మీరు, నా భయాలన్నిటిలో నుండి నన్ను తప్పించు, లేకపోతే నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి నన్ను విడిపించు, నాకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి నువ్వు నన్ను తప్పించావు ప్రభు. అందుకే ఇర్మియా కూడా ఇటువంటి సందర్భాల గురించి ఒక మాట ఆయన వ్రాసాడండి. చూడండి 31:12 వచనం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, ఇజ్రాయేలీయులు చెరలో నుంచి వచ్చిన తర్వాత చెప్పబడే మాట చూడండి ఏమని వ్రాయబడిందో. 31వ అధ్యాయము 12వ వచనం చివరి భాగాన్ని నేను చదువుతాను. 12వ వచనం చివరి భాగాన్ని నేను చదువుతా ఉన్నాను. వారిక ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. ఈ భాగంలో కృషింపక, భయాలలోనే ఉండక, శ్రమలలోనే ఉండక, ఆపదల్లోనే ఉండక, కృషించిపోక దేవుడు వాళ్ళని ఎలా మారుస్తాను అని చెప్తా ఉన్నాడు అంటే, నీళ్లు పారే తోట వలె నేను మిమ్మల్ని చేస్తాను. మన జీవితాల్లో కూడా దేవుడు తన మంచితనాన్ని, తన ఉత్తమమైన అశ్రేష్టమైన లక్షణాన్ని ఆయన మన పరిస్థితుల్లో కూడా ఆయన కనపరిచిన వాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మొదటిది అదండి. రెండవది చూద్దాం అందరం కలిసి. 34వ కీర్తన 7వ వచనం, 34వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత
కావలి ఉండి వారిని రక్షించును. జాగ్రత్తగా గమనించండి, దేవుడు విడిపించాడు, రెండవది దేవుడు భద్రపరుస్తాడు. చాలాసార్లు నిర్వహించలేక కొన్ని సంస్థలు లేకపోతే కొన్ని బిజినెసెస్ ఆగిపోతాయి. నిర్వహణ చేయలేక కొన్ని పనులు ఆగిపోతాయి. నిర్వహణ చేయలేక కొన్ని విజయవంతంగా నడిపించబడవు అనేదాన్ని మనం చూస్తాం. దేవుడు తన బిడ్డల్ని విడిపించి తర్వాత దేవుడు తన బిడ్డల చుట్టూ ఏమిస్తాడంటే ఆయన కాపుదలను ఇచ్చే దేవుడు. ఇక్కడ వ్రాయబడిన మాట నాకు విచిత్రం అనిపించిన మాట ఏంటి అంటే ఇలా చదువుతా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ అంటే మనకి 4 సైడ్స్ ఉన్నాయనుకోండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే 2 సైడ్సా 4 సైడ్సా? చుట్టూ అంటే దేవుని యొక్క కాపుదల మనకి 360 డిగ్రీస్ ఉంది. మీరు గమనిస్తున్నారా? మీరు Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తుల్ని మీరు చూడండి. ముందు 2 ఉంటారు, వెనకాల 2 ఉంటారు, చాలామంది నడుస్తూ ఉంటారు వాళ్ళ చుట్టూరు కూడా. కానీ దేవుని ప్రజలైన మనకి దేవుడు ఏర్పాటు చేసిన కాపుదలను చూడండి, విడిపించి ఆయన భద్రపరుస్తూ ఆయన మనల్ని కొనసాగింపజేసే దేవుడు అనే మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు మనల్ని కొనసాగింపజేస్తూ ఉన్నాడు. అందుకనే కీర్తనాకారుడైన మోషే కూడా రాస్తా ఒక మాట అంటాడండి, మహోన్నతుని చాటున నివసించువాడే, చెప్పండి ఒకసారి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అక్కడ నీడ అనే మాట ఉపయోగించబడింది. ఆ వచనం అంతా దేని గురించి చెప్పబడుతుందో తెలుసా? దేవుని నీడ కూడా నీకు భద్రతనిస్తుంది. కంపేర్ టు ఆల్ సెక్యూరిటీస్, ఈ భూ సంబంధమైన ఏ భద్రత కంటే కూడా ఈవెన్ గాడ్స్ షాడో కూడా, దేవుని యొక్క నీడ కూడా నీకు భద్రతనిస్తుంది. ఆ భద్రత నీకేం తీసుకుని వస్తుంది అంటే విశ్రాంతిని తీసుకుని వస్తుంది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఏమండి, దావీదు ఎందుకు ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని చెప్తా ఉన్నాడు? దావీదు దేవుడు ఎందుకు ఉత్తముడు అని చెప్తా ఉన్నాడు? మీరు కూడా రుచి చూచి తెలుసుకోండి అనే ఆహ్వానాన్ని దావీదు ఎందుకు ఇస్తూ ఉన్నాడు అంటే ఆయన విడిపించాడు దావీదుని. రెండవది, దావీదుని ఆయన కాపాడుతూ కొనసాగిస్తూ ఉన్నట్లుగా మనం చూసాం. ఆ దెస్సలోనికకు రాసిన 2వ పత్రికలో కూడా దేవుడిచ్చే ఒక కాపుదలను గురించి ఇక్కడ వ్రాయబడింది అండి. 2వ దెస్సలోనికకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 2వ దెస్సలోనికకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం అందరం కలిసి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి ఏం చేస్తాడంటే ఆయన కాపాడు. దుష్టత్వం నుండి ఆయన మనల్ని కాపాడు. ఎన్నిసార్లు దేవుడు మనల్ని ప్రిజర్వ్ చేస్తుంటాడో, ఎన్నిసార్లు దేవుడు తన భద్రతను మనకి అనుగ్రహించి కాపాడి ఉంటాడు. కొంతమంది టెస్ట్ మనీ చెప్పేటప్పుడు, బ్రదర్ నేను మరణపు అంచులు దాకా వెళ్ళి వచ్చానంటే, అంచులు దాకా వెళ్ళిన వ్యక్తి ఎందుకు లోపలికి వెళ్ళలేదంటే దేవుడు అక్కడ అతన్ని ఏం చేశాడు? భద్రపరిచాడు. దేవుడు అతన్ని కాపాడాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దావీదు ఎందుకు చెప్తా ఉన్నాడు దేవుడు ఉత్తముడు అని, ఎందుకు ఆయన కీర్తి నా నోట ఉంటుంది ఎల్లప్పుడూ అని చెప్తా ఉన్నాడు అంటే నన్ను విడిపించాడు ఆయన. రెండవది, నన్ను ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు, తన దేవదూతల యొక్క కాపుదల చేత భద్రపరుస్తూ ఉన్నాడు ఆయన. మూడవది చూద్దామండి, 34వ కీర్తన అందరం కలిసి 3వ విషయాన్ని మనం చూద్దాం. 9వ వచనంలోనికి వద్దాం. 34వ కీర్తన 9వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. ద థర్డ్ వన్, దేవుడు విడిపించాడు దావీదుని. రెండవది, దేవుడు దావీదుని భద్రపరుస్తూ ఉన్నాడు.
మూడవది దేవుడు దావీదుని సంతృప్తి పరుస్తూ ఉన్నాడు. అందుకే దావీదు అంటే ఉన్నాడు, నా దేవుడు ఉత్తముడు, నా దేవుడు మంచివాడు, అందుకే ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఆయన తన భక్తులకి కొరత లేకుండా నడిపిస్తాడు అని చెప్పడానికి క్రింద వచనంలో ఒక కంపారిజన్ ఇచ్చారండి. చూడండి అందరం కలిసి. ఏంటి ఆ కంపారిజన్ అంటే, బహుశా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి కదా, నాకు ఎక్కువ మార్కులు వచ్చేది ఆపోజిట్ వర్డ్స్లోనే. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటాయి. బ్యాడ్ అంటే గుడ్ అంటాం, గుడ్ అంటే బ్యాడ్ అంటాం, స్మాల్ అంటే బిగ్ అంటాం కదా. ఇలా ఆపోజిట్లో రాయబడిన మాట ఏంటో చూడండి 10వ వచనంలో అందరం కలిసి చూస్తే, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును. ఇక్కడ సింహపు పిల్లలు అని ఉపయోగించబడింది, కానీ కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో ఏమని ఉపయోగించబడింది అంటే యంగ్ లయన్స్ అని ఉపయోగించబడింది. అంటే బలాన్ని పొందుకుని ఇక వేట తన జీవితంలో సంపూర్ణంగా చేయగలిగిన ఆ సింహాల గురించి ఇక్కడ యంగ్ లయన్స్. మనం పిల్లలు చిన్నగా ఉన్నారనుకోండి, చైల్డిష్ నేచర్ అండి వీళ్ళది, లేకపోతే స్మాల్ కిడ్స్ అండి అని అంటాం. యంగ్ అని ఎప్పుడు అంటామంటే వాళ్ళు ఆ బలాన్ని పొందుకున్నప్పుడు దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమండి, యవ్వన బలాన్ని కలిగి ఉన్న ఈ సింహాలకి కొరత అనేది ఉండొచ్చు, కానీ దేవుని ప్రజలైన వారికి ఏముండదంట చెప్పండి. దేవుని ప్రజలైన వారికి ఏముండదని చెప్తా ఉన్నాడు. ఏమీ కొదువ ఉండదు. ఏమండి, దేవుని ప్రజలైన వాళ్ళు సామాన్యులుగానే ఉంటారు, కానీ వాళ్ళ పోషణలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు. వాళ్ళ అవసరతల విషయంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు, లేకపోతే వాళ్ళ కొరతల విషయంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు. దావీదు దేవుని యొక్క మంచితనాన్ని ఎలా గ్రహించాడంటే తన భయాలన్నిటినీ తీసివేశాడు దేవుని యొక్క మంచితనాన్ని బట్టి. దెర్ ఈజ్ నో మెరిట్ ఇన్ డేవిడ్స్ లైఫ్. దావీదు యొక్క జీవితంలో ఏదో గొప్పతనాన్ని చూసి దేవుడు తీసేయలేదు, దేవుడు మంచితనాన్ని బట్టి తీసేశాడు అంతే. దావీదు యొక్క జీవితంలో ఏదో గొప్పతనాన్ని చూసి దేవుడు కాపుదలను ఇవ్వలేదు. గాడ్స్ గుడ్నెస్ అది అంతే. దేవుడు మంచితనంలో నుంచి దావీదుకి అనుగ్రహించబడింది. దేవుడు మన అవసరాలు తీర్చేది కూడా మన మీద గ్రేట్ పీపుల్ అనో, లేకపోతే ఫేమస్ పీపుల్ అనో, టాలెంటెడ్ పీపుల్ అనో దేవుని దృష్టిలో కాదు. గాడ్స్ గుడ్నెస్ అది అంతే. దేవుడు మంచివాడు కాబట్టి మన అవసరతలను ఆయన తీర్చేవాడు. అందుకే బైబిల్లో 2 మాటలు రాయబడ్డాయండి దేవుని గురించి. చూడండి, యాకోబు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం. అందరం కలిసి త్వరగా ఈ మాటను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఏమని రాయబడింది చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మన యొక్క అవసరతల్లో శ్రేష్టమైనవి ఎక్కడి నుంచి మనం పొందుకుంటాము అంటే దేవుని దగ్గర నుంచే పొందుకుంటాం. దేవుడు తన పిల్లలకి ఇచ్చేది కూడా ఎటువంటిదంట? ఏమని రాయబడిందండి ఇక్కడ చెప్పండి. ఎటువంటిది? శ్రేష్టమైనది. తర్వాత శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును. దేవుడు తన ప్రజలకి ఎటువంటివి ఇచ్చేవాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువ లేదు. మనం 3 చూసామండి. ఒకటి, దావీదును దేవుడు తన మంచితనం చేత విడిపించాడు. రెండవది, దేవుడు దావీదుని తన మంచితనం చేత కాపాడుతూ ఉన్నాడు. మూడవది, దేవుడు దావీదుని తన మంచితనం చేత సమృద్ధి అంటే తన కొరతలను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో కూడా యేసుప్రవారు ఈ మాట చెప్పినట్లుగా మనం స్వయంగా యేసుప్రవారు చెప్పిన మాట అండి ఇది. 7వ అధ్యాయము 11వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఎటువంటి ఇస్తాడంటే దేవుడు తన ప్రజలకి మంచి ఈవులను ఇచ్చును. మంచి వాటిని దేవుడు మన జీవితంలో అనుగ్రహించేవాడు. దేవుడు తన మంచితనాన్ని దావీదు యొక్క జీవితంలో పోషణలో కనపరిచినట్లుగా చూస్తాము. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. 34వ కీర్తన చివరి మాటను చూద్దాం అందరం కలిసి. 34వ కీర్తన చివరి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 34వ కీర్తన
చివరి మాట 22వ వచనం అందరం కలిసి ఒకసారి చదువుదాం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. దేవుని మంచితనం దేంట్లో కనపరుస్తాడు అంటే మనల్ని క్షమించడంలో కనపరుస్తాడు. అందుకే ఈ మాట రాయబడింది. ఈ కీర్తనలో మీరు చూడండి, దేవుని గురించి ఇంకా న్యాయాధిపతి అయినో లేకపోతే ఇంకొక మాట ఏది వ్రాయబడలేదు. ఒకే ఒక మాట, ఆయన ఉత్తముడు, మంచివాడు. ఆయన తన మంచితనాన్ని క్షమాపణలో కనపరుస్తాడు. ఒకసారి ఆయనను నమ్మి ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గర తమ స్థితిని ఒప్పుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మరలా ఏమని ఎంచబడరంట. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమని ఎంచబడరంట, ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. ఏమండి, ఈ మాట దావీదు ఒక మోతాదులో చెప్తే పౌలు ఇంకా ఎక్కువ మోతాదులో చెప్పాడండి ఒక చోట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఇంకా పీక్లో చెప్పినట్టు అనమాట. పౌలు ఏమని చెప్పాడు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. అందరం కలిసి మనము 33వ వచనాన్ని చూద్దామండి. అందరం కలిసి 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఆయన శరణు జొచ్చిన వారిని ఆయన ఎలా తీర్చేవాడంట? ఆయన క్షమాపణ ద్వారా ఏం పొందుకుంటాం మనం? నీతిని, దేవుని నీతిని మనం పొందుకుంటాం. మనం యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ముందు ఏఫోదుని ధరించుకుని వెళ్తాడు. ఒకవేళ కాదండి, ఖచ్చితంగా జరిగేదే. ఒకవేళ మనం రేపు దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు మన మీద మనం ధరించుకునే వస్త్రం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు మనకిచ్చిన దేవుని నీతి అనే వస్త్రాన్ని ధరించుకుని వెళ్తాం. మన నీతి క్రియలను బట్టి మనం వెళ్ళాం. అర్థమవుతుందండి? దేవుని యొక్క నీతి మనకి ఆపాదించబడింది కాబట్టి ఆ ఆపాదించబడిన నీతితో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తాం. దేవుడు తన మంచితనాన్ని క్షమాపణలో చూపిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు ఇక్కడ రాస్తూ ఉన్న మాట చూడండి, ఎంత గంభీరమైన మాటలు రాస్తాడో. అసలు అలా దేవుడు క్షమించిన వారి మీద ఆ మాట ఏమని ఉంది అంటే, దేవుడు ఏర్పరచబడిన వారి మీద నేరము మోపేవాడు ఎవరు? ఎవరైనా ఉన్నారా? లేరు. ఆయన శరణు జొచ్చిన వారిలో ఆయన వారిని క్షమిస్తాడు, ఆయన వారిని నీతిమంతులుగా చేస్తారు. ఎలా అంటే ఎవ్వరు కూడా మరలా తిరిగి వారి మీద నేరారోపణ చేయలేనంత క్షమాపణ అండి ఇది. అందుకే 7వ అధ్యాయం 4వ మనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. 4వ అధ్యాయం చివరి వచనంలో ఏమని వ్రాయబడి ఉందో చూడండి. 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో ఏమని రాయబడిందో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దావీదు ఆ మాట చెప్తా ఉన్నాడు. ఏమంటే దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అపరాధులుగా ఎంచబడరు అని చెప్తే, యేసుప్రభువారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమవుతారు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు నీతిమంతులుగా చేయబడతారు. ఎందుకంటే ఆయన దాని నిమిత్తమే, మన పాపముల నిమిత్తమే ఆయన చనిపోయి మరలా సజీవుడా ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తాం. ఏమండి, ఇటు వారి మీద నేరం మోపేవాళ్ళు ఎవరు? ఇంకా పౌలు ముందుకు వచ్చి అంటాడు, రోమా 8లో అంటాడు, అసలు ఈ ప్రేమ నుంచి వెడబాపేది ఎవరు? మరణమా, జీవమా, ఖడ్గమా, కరువా, హింస, ఎవరు అసలు మనల్ని ఎడబాపేది అని పౌలు అక్కడ మాట్లాడు. మనం 4 మాటలు మనం చూసాం. దేవుని యొక్క మంచితనం ఏం చేసింది అంటే దావీదు యొక్క భయాలన్నిటిలో నుంచి విడిపించింది. దేవుని యొక్క మంచితనం ఏం చేసింది అంటే దావీదుని భద్రపరుస్తూ వచ్చింది, కాపాడుతూ వచ్చింది. దేవుని యొక్క మంచితనం మూడవది ఏం చేసింది అంటే పోషిస్తూ వచ్చింది. ఆయన తన ప్రజలకి శ్రేష్టమైన వాటిని అనుగ్రహించి ఆయన నడిపించాడు. 4వది దేవుని యొక్క మంచితనం దావీదు దేంట్లో చూస్తూ ఉన్నాడు అంటే ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవ్వరు కూడా అపరాధులుగా
ఎంచబడరు. దేవుడు ఆయన శరణు జొచ్చిన వారిని నీతిమంతులుగా తీర్చగలిగిన వాడు. కాబట్టి ఈ దేవుని మంచితనాన్ని గ్రహించి మనం దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు కొనసాగుదాం. దయచేసి తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుణ్ణి ఆరాధించడానికి మనం సమయాన్ని తీసుకుందాం.